ఆసియా కప్ లో భాగంగా ఒమన్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ ఎప్పట్లాగే అదిరిపోయే స్టార్ట్ అందించాడు. కేవలం 15 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్స్లతో 38 పరుగులు సాధించాడు. అయితే మరో ఓపెనర్ శుభమన్ గిల్ కేవలం 5 పరుగులు మాత్రమే చేసి ఫెయిల్ అయ్యాడు. ఇక వన్డౌన్ లో రావాల్సిన సూర్య తన ప్లేస్ ను సంజు శాంసన్ కి ఇచ్చాడు. అయితే కెప్టెన్ సూర్య తన కోసం చేసిన త్యాగానికి న్యాయం చేస్తూ సంజు శాంసన్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 45 బంతుల్లో 3 ఫోర్లు 3 సిక్స్లతో 56 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అయితే తన వన్డౌన్ ను శాంసన్ కి ఇచ్చిన సూర్య తర్వాత ఆయన బ్యాటింగ్ వస్తాడని అనుకుంటే టీమిండియా 8 వికెట్లు కోల్పోయినా కూడా క్రీజులోకి రాలేదు. చివరికి హర్షత్ రాణా, హర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ కూడా బ్యాటింగ్ కు వచ్చారు. కానీ కెప్టెన్ సూర్య మాత్రం బ్యాటింగ్ కు రాలేదు. ఇది క్రికెట్ అభిమానులకు కాస్త షాకింగ్ గా అనిపించింది. అయితే గత 2 మ్యాచ్ల్లో నాట్అవుట్ గా నిలిచిన సూర్య తనకు కావాల్సినంత బ్యాటింగ్ ప్రాక్టీస్ లభించిందని భావించి మిగతా వారికి అవకాశం ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇదే విషయంపై మ్యాచ్ అనంతరం సూర్య స్పందించాడు. సూపర్ 4 కు ముందు ఈ మ్యాచ్ ప్రాక్టీస్ లభించడం కోసం మేము బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులు చేశాం. అందులో భాగంగానే నేను చివరి వికెట్ గా బ్యాటింగ్ రావాలని అనుకున్నాను. మిగతా ఆటగాళ్ల కోసమే మ్యాచ్ కు ముందే ఇలా ప్రిపేర్ అయ్యామని సూర్య అన్నాడు. అలాగే ఒమన్ జట్టుపై ప్రశంసలు కురిపించాడు. ఈ మ్యాచ్ లో మేము గెలిచిన ఒమన్ బ్యాటింగ్ అద్భుతమని కొనియాడాడు. మొత్తం మీద ఒమన్ అసాధారణమైన క్రికెట్ ఆడింది. వారి ఆట నన్ను బాగా ఆకట్టుకుంది. ఒమన్ కోచ్ సులక్షణ్ కులకర్ణి నాకు బాగా తెలుసు. ఆయన వల్లే ఒమన్ జట్టుకు ఖచ్చితత్వం వచ్చింది. ముఖ్యంగా ఆ జట్టు బ్యాటింగ్ చేసిన తీరు అమోఘం. వారి ఆటను నిజంగా నేను ఆస్వాదించాను అంటూ సూర్య చెప్పుకొచ్చాడు. ఇక హార్దిక్ పాండ్యా అవుట్ అయిన విధానం దురదృష్టకరం. అయితే హార్దిక్ బౌలింగ్ చేసిన తీరు అద్భుతం. సూపర్ 4 మ్యాచ్లకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాం. అయితే ఎక్కువగా బెంచ్ పై కూర్చొని ఒక్కసారిగా జట్టు తరపున బరిలోకి దిగడం, బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పుల వల్ల ఈ మ్యాచ్ ఉత్కంఠ భరితానికి దారితీసింది అని సూర్య చెప్పుకొచ్చాడు.